హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మిస్టర్ పవన్. ఈరోజు శాట్ ఎగ్జామ్ డీటెయిల్స్ చెప్దాం అనుకుంటున్నాను. శాట్ స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళకి సంబంధించినటువంటి వారు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎగ్జాము మన ఇండియాలో కూడా టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి. సో ఈ ఎగ్జాము వల్ల యూజెస్ ఏంటి, ఎన్ని మార్క్స్కి పెడతారు? ఈ ఎగ్జామ్ అనేది 1600 మార్క్స్కి పెడతారు, 1600. కానీ ఈ ఎగ్జామ్ రాసేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పొచ్చేది ఏంటంటే, అంతకుముందు టోఫెల్ ఐబిటీ కూడా ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేశారు అనేది ఒకసారి తెలుసుకోండి. టోఫెల్ ఐబిటీ కండక్ట్ చేసింది కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి కంట్రీలకు సంబంధించినటువంటి ఈటీఎస్ బాడీ వారు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇప్పుడు శాట్ కూడా యూఎస్ఏలో ఉన్నటువంటి వారే కండక్ట్ చేస్తున్నారు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యూఎస్ఏ వాడు ఎగ్జామ్ పెడుతున్నాడు అని చెప్పేస్తానంటే అది ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, అది టెక్నాలజీ వైజ్గా అన్ని దేశాల కంటే ముందుగా ఉంటుందని చెప్పేసి అందరికీ తెలిసింది అమెరికా అనేది. సో వీళ్ళు శాట్ ఎగ్జామ్ అనేటువంటి ఎగ్జామ్ని కొంతమంది చాలా దారుణంగా కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి తెలిసిన విషయమే. పబ్లిక్ కూడా పర్టికులర్గా మాట్లాడుకుంటున్నారు బయట. ఏంటంటే శాట్ అమౌంట్ ₹1,00,000 తీసుకుంటున్నారు. అందులో ప్రతి ఒక్క స్టూడెంట్కి 1600కి 1200 ప్లస్ మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. దయచేసి అవన్నీ మీరు ఎలా వస్తున్నాయి ఏంటనేది ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్తున్నాను. వీళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు ఐఎల్స్, పీటీఈ ఉంచుకొని కూడా వీళ్ళు ఎందుకని సెంటర్ బేస్డ్ ఎగ్జామ్ అయినటువంటి శాట్‌కే ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేది ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. వారికి ఎంత కమిషన్ వస్తుంది? ఆ స్టూడెంట్ అసలు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది ఇంగ్లీష్‌లో? ఆ విషయ పరిజ్ఞానం ఏది తెలియకుండా ప్రతి ఒక్కరికి ఇంటర్మీడియట్‌లో 50+ ఉన్న స్టూడెంట్‌కి కూడా 60+ వచ్చేటట్లు చేస్తున్నారు శాట్‌లో. అది స్టూడెంట్ మహిమ, లేకపోతే వాళ్ళు చేసే జిమ్మిక్కుల మహిమ, లేకపోతే ఏంటనేది మీరే తెలుసుకోండి. దయచేసి నేను ఒక్కటే చెప్తున్నాను. కన్సల్టెన్సీ వారు చెప్పేటువంటి మాట ఇంకా ఏది వినవద్దు. అది పర్టికులర్‌గా సైప్రస్ వెళ్ళే వాళ్ళైతే మాత్రం దయచేసి శాట్ ఎగ్జామ్ రాయొద్దు. శాట్ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు వీసాలనేది రాదు. నేనైతే ఓపెన్‌గా చెప్పేస్తున్నాను. ముందు రోజుల్లో శాట్ ఎగ్జామ్ ద్వారా ఎగ్జామ్ రాసారు అంటే మీకు వీసాలు రావు. వాటి గురించి కూడా మన ఇండియాలో చాలా వరకి ఈ స్టూడెంట్స్ మాట్లాడుకునేటువంటి మాటలు వెళ్ళిపోతూ ఉంటాయి ఇంటెలిజెన్స్ వాళ్ళకి. సో అలాంటివి మాత్రం పెట్టుకోవద్దు దయచేసి. మీరు ఏదైతే ఉంటుందో సెంటర్ బేస్డ్ ఎగ్జామ్స్‌గా ఉన్నటువంటి ఐఎల్స్, పీటీఈ స్కోర్ కార్డ్ అనేది సబ్మిట్ చేసుకోండి. అంతకు మించి ఈ ఎదవ జిమ్మిక్కులు చేసేటువంటి టెస్టులు దయచేసి రాయొద్దు. ఒకవేళ రాస్తారు అని చెప్పేసి అంటే అది మీ ఇష్టము. మీ డబ్బు మీ ఇష్టము. మీ డబ్బు మీరు ఖర్చు పెట్టుకొని ఆ డబ్బు పోతే మీకు సంతోషం. అంతేకానీ ఎవరో రాయించి ఆ ఎగ్జామ్ ఏదన్నా తేడా పడింది అనంటే మీరు కట్టినటువంటి ₹1,00,000 ఎవరు తిన్నట్లో ఏంటో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇంకా ఇంతకంటే నేనేం చెప్పలేను. ఇది శాట్ ఎగ్జామ్‌కి సంబంధించి. దయచేసి శాట్ ఎగ్జామ్ రాయొద్దు. కన్సల్టెన్సీస్ నడుపుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో హైదరాబాదు, నల్గొండ, గుంటూరు, ఈ వరంగల్, అదే రీతిగా ఒంగోలు ఇలాంటి వారి మాటలైతే మాత్రం అస్సలు నమ్మొద్దు. ఇంకింతకంటే నేనేం చెప్పలేను. ఇది స్టూడెంట్స్ మాత్రం ఇలాంటి ఎగ్జామ్స్ రాసి నిరంతరం టెన్షన్ పడుతూ ఇంట్లో వాళ్ళని టెన్షన్ పెట్టొద్దు. దయచేసి అఫీషియల్‌గా ఐఎల్స్ ఎళ్ళండి. అఫీషియల్‌గా పీటీఈ రాసుకోండి. మంచి స్కోర్ తెచ్చుకోండి. మంచి యూనివర్సిటీస్‌కి, మంచి కంట్రీస్‌కి అప్లై చేసుకొని హ్యాపీగా వెళ్లి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మీ యొక్క అబ్రాడ్ డ్రీమ్ అనేది ఫుల్‌ఫిల్ చేసుకోమని చెప్పేసి అంటున్నాను. ఐఎల్స్, పీటీ ఎగ్జామ్ రాసుకొని. శాట్ ఎగ్జామ్ మాత్రం రాయొద్దు. శాట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేస్తున్నారు ఇంకో 3 మంత్స్‌లో. దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. ఇది థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్.